విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఏఎన్ఏఎంలు ధర్నా చేపట్టారు. మాకు భద్రత కావాలి, నర్సులుగా మగవారు వద్దంటూ డిఎంహెచ్ఓ భాస్కర్ రావుని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఏఎన్ఎం నేత టి కుమారి మాట్లాడుతూ నర్సులుగా పురుషులు ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. డిఎంహెచ్ ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నామండి. ఆల్రెడీ మార్చ్ 31కి 2024కి మా ట్రైనింగ్ పూర్తయింది. గత 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 6 నెలలుగా మేము ప్రాక్టికల్లోనే ఇంకా మమ్మల్ని ఉంచారు. అయితే మేము బెడ్ సైడ్ చేస్తూ వస్తున్నాం, కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మయాన్ 11 అని ప్రభుత్వం వారు విడుదల చేసి ఉన్నారు, 115 విడుదల చేసి ఉన్నారు. అయితే అది పట్టుకొని మమ్మల్ని చాలా విధాలుగా కించపరుస్తూ మేము వాళ్ళని ఇప్పటికొచ్చి ఒక మాట అనలేదు, మేము ఏమీ అనలేదు. మా పని ఏదో మేము చేసుకుంటున్నాం. మాకు ప్రభుత్వం ఇచ్చింది, అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో అనేది మాకు తెలీదు. ప్రభుత్వం అయితే మాకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చింది. ఈ జీవో ప్రకారం మమ్మల్ని పోస్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు అనరాని మాటలు అంటూ వస్తున్నారండి. ముఖ్యంగా వైజాగ్ కేజీహెచ్ నందు కోటేశ్వరరావు అని మేల్ నర్సు, అతనైతే ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాడు. యూట్యూబ్లో లేదు, అది నైట్ ఉంది, మార్నింగ్ చూస్తే ఎవ్వరికి అది ఓపెన్ అవ్వట్లేదు. అతను మాటలంటే శవాలు తేలుతాయి, వీళ్ళు వర్క్ చేస్తే శవాలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్లుగా ఏఎన్ఎంలు పని చేస్తే అన్నట్లు మాట్లాడాడండి.